మనీపర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీపర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. రీసెంట్ టైంలో న్యూ ఏజ్ ఐపీఓస్ వస్తున్నాయంటేనే భయం వేస్తుంది కదా. ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీస్ అండ్ కనీ విని ఎరగని వాల్యుయేషన్స్లో వాళ్ళు కోట్ చేస్తున్నారు. కానీ గ్రో ఈజ్ డిఫరెంట్. గ్రో ప్రాఫిటబుల్ కంపెనీ అండ్ అలాగే వీళ్ళు డీసెంట్ వాల్యుయేషన్లోనే ఐపీఓ తీసుకొచ్చారు. నేను డీసెంట్ వాల్యుయేషన్లోనే ఐపీఓ తీసుకొచ్చారు అన్నాను కదా అని చెప్పి బ్లైండ్గా అప్లై చేసేయాలంటే నో, వీ షుడ్ అండర్స్టాండ్ బిజినెస్ అండ్ ఆల్సో రిస్క్లు కదా. సో ఈరోజు ఈ వీడియోని గ్రో ఐపీఓ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది షేర్ చేయడం మాత్రమే కాకుండా మన వీడియో ఒక డిఫరెన్స్ ఏంటంటే మీరు నార్మల్గా గ్రో రిలేటెడ్గా ఎక్కడ డేటా చూసినా కూడా లిస్టెడ్ బ్రోకర్స్ ఆర్ వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కంపారిజన్ మీకు చూపిస్తారు. బట్ గ్రోకి క్లోజెస్ట్ కాంపిటీటర్ ఎవరు? జీరోదా, రైట్? సో జీరోదాతోని కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్లో మీకు కంపారిజన్ చూపిస్తాను. సో దట్ యాక్చువల్లీ మీకు ఇంకొంచెం బెటర్ డెసిషన్ తీసుకోవడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూసి ఇలాంటి డేటా యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా దొరకదు కాబట్టి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ గ్రో ఐపీఓ నౌ. బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్, అదే గ్రో యాప్ ఒక పేరెంట్ కంపెనీ. 2016లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు. అంటే లెస్ దెన్ డెకేడ్ ఓల్డ్ కంపెనీ. ఈ లెస్ దెన్ 10 yearsలోనే 61,000 crores ఈ కంపెనీని అయితే గ్రో చేయగలిగారు. అమేజింగ్ కదా. సో ఈ గ్రోత్లో ఆబ్వియస్లీ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే వుడ్ హావ్ మేడ్ లాట్ ఆఫ్ మనీ. ప్రమోటర్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఎర్లీ స్టేజ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో గ్రోలో ఇన్వెస్ట్ చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దర్ ఇస్ ఏ ఫండ్ కాల్డ్ పీక్ ఎక్స్వి పార్ట్నర్స్. వాళ్ళు గ్రో ఒక షేర్స్ని ఈచ్ షేర్ని లెస్ దాన్ 2 rupeesకి ఎక్వైర్ చేశారు. 232 crores ఇన్వెస్ట్ చేశారు. ఆ 232 crores ఒక వాల్యూ 12,000 crores పైనే. అమేజింగ్ వెల్త్ క్రియేషన్ కదా. సో గ్రో యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఎవరైతే డబ్బులు సంపాదిస్తున్నారో ఆ ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్ మాత్రమే కాకుండా గ్రోలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అమేజింగ్ వెల్త్ క్రియేషన్ అయితే డెలివర్ చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా 2016లో స్టార్ట్ అయిన కంపెనీ. ఇనీషియల్గా యాక్చువల్లీ వీళ్ళు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఆఫర్ చేసేవారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి. అప్పట్లో ఏంటంటే మనం జీరోదా ఇవన్నీ చూసాం అనుకోండి, వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తారు. కానీ యాక్చువల్లీ మీకు గ్రోలో ఉన్నంత ఈజీ ఉండేది కాదు. అండ్ గ్రోలోని యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ ఫోకస్గా ఉండడం వల్ల చాలామంది జెన్జీ ఎవరైతే ఉన్నారో ఎస్ఐపీస్లో లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళంతా కూడా ఈ గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకుని గ్రో యాప్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇలా వీళ్ళు యూజర్స్ని అయితే అట్రాక్ట్ చేశారు. కానీ యాక్చువల్లీ డైరెక్ట్ ప్లాన్స్ ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారో దట్ ఈస్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. అక్కడ ఏం డబ్బులు రావు. అది గ్రో మేనేజ్మెంట్ కూడా తెలుసు. సో ఇలా మంచి యూజర్ బేస్ని ఎక్వైర్ చేసిన తర్వాత వీళ్ళు బ్రోకింగ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. 2020లోనే వీళ్ళకి బ్రోకింగ్ లైసెన్స్ వచ్చింది. నవ్వు ఈ బ్రోకింగ్ బిజినెస్లో కూడా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏది? డెరివేటివ్ బిజినెస్. ఈ డెరివేటివ్ బిజినెస్లోకి వీళ్ళు 2022లో ఎంటర్ అయ్యారు. డెరివేటివ్స్లోనే ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు నష్టపోతారు. బట్ డెరివేటివ్స్ని ఆఫర్ చేసే బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ మేక్ కిల్లింగ్ మనీ. దట్స్ హౌ గ్రో గాట్ ఇన్ టు ప్రాఫిట్స్ అన్నమాట. అండ్ 2023లోనే వీళ్ళకి ఆర్బీఐ నుంచి ఎన్బిఎఫ్సి లైసెన్స్ వచ్చింది. అండ్ 2024లోని ఇండియా బుల్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉండేది కదా, దాన్ని వీళ్ళు అక్వైర్ చేశారు. అండ్ ఒక మ్యూచువల్ ఫండ్స్ని సెల్ చేసే ప్లాట్ఫామ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీని రన్ చేస్తుంది ఇప్పుడు లెస్ దాన్ ఏ డెకేడ్ పీరియడ్ ఆఫ్ టైం. అమేజింగ్ ఇది. అండ్ 2025లోని వీళ్ళు గ్రో క్రెడిట్ యాప్ని కూడా లాంచ్ చేశారు. ఈ క్రెడిట్ యాప్ ద్వారా వీళ్ళు వేరియస్ లోన్స్, పర్సనల్ లోన్స్, కన్స్యూమర్ ఫైనాన్స్ లోన్స్, ఇలాంటి వేరియస్ లోన్స్ అయితే ఆఫర్ చేయనున్నారు. మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే డెరివేటివ్స్ అవ్వచ్చు, ఈ లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బిజినెస్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే మాత్రం రైట్ మూవ్స్ గానీ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే కంపెనీకి చాలా మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుంది. కానీ యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా ఆలోచించినప్పుడు మాత్రం ఎక్కడో పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే న్యూ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ డెరివేటివ్స్ వైపు, డెట్ ట్రాప్లోకి ఈ న్యూ జనరేషన్ యాప్స్ అయితే పుల్ చేసేస్తున్నాయని చెప్పి. బట్ వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, దిస్ ఇస్ హౌ వరల్డ్ ఈజ్ మూవింగ్. బట్ ఓకే, యాజ్ ఎ ఇన్వెస్టర్గా మాత్రం డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఏదైతే బిజినెస్కి రైట్ మూవ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా మనకి క్లియర్లీ అర్థమవుతుంది. ప్రజెంట్ మనం యాప్ స్టోర్స్లో గ్రో యాప్ ఒక డౌన్లోడ్ కౌంట్ చూసినట్టయితే 100 million+ మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళు యాప్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసిన యూజర్ కౌంట్ వీళ్ళు ఇచ్చింది RHPలోని 18.7 million యూజర్స్ ట్రాన్సాక్షన్ చేసినట్టుగా. ఇందులోని యాక్టివ్ క్లయింట్ డేటా చూసినట్టయితే 14.38 million క్లయింట్స్ యాక్టివ్గా ఉన్నట్టుగైతే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు RHPలో ఏం మెన్షన్ చేస్తున్నారంటే యూజర్స్ ఎవరైనా కూడా ఎస్ఐపి అని, మ్యూచువల్ ఫండ్ అని, డీమ్యాట్ అని చెప్పి సెర్చ్ కొట్టినట్టయితే టాప్ 3లోని మా గ్రో యాప్ తప్పకుండా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ గ్రో యాప్ కొన్ని ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు గ్రో యాప్ ఒక యూజర్స్ మీరు చూసినట్టయితే చాలా వరకు జెన్జీయే కనబడతారు.
వీళ్ళు కూడా ఆర్హెచ్పిలో మెన్షన్ చేస్తున్నారు. లెస్ దాన్ 30 year old యూజర్ బేస్ చూసినట్టయితే వీళ్ళు ఓవరాల్ యూజర్స్లో 45% యూజర్స్ లెస్ దాన్ 30 year old ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ 31 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళు కౌంట్ చూసినట్టయితే 21%. అంటే లెస్ దాన్ 35 మనం కౌంట్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 66% వీళ్ళ యూజర్స్ అంతా కూడా లెస్ దాన్ 35 years old. అండ్ ఈ గ్రో యాప్ ద్వారా టోటల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూసినట్టయితే 2,60,000 crores పైన అని చెప్పి వీళ్ళు ఆర్హెచ్పిలో మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్ బేస్ ఉన్నది కదా. ఈచ్ యూజర్ మీద వీళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసా? ఫైనాన్షియల్ 25 నాటికి 3,339 రూపీస్ అయితే వీళ్ళు సంపాదిస్తున్నారు. అండ్ ఈ గ్రో యాప్లో మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇలా వేరియస్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. ఓన్లీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేసే యూజర్స్ అకౌంట్ చూసినట్టయితే 48.4% అంటున్నారు. అండ్ స్టాక్స్ మాత్రమే కాకుండా ఇంకొక ఎడిషనల్ ప్రొడక్ట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసిన యూజర్ కౌంట్ చూసినట్టయితే 38.3%గా, అండ్ స్టాక్స్తో పాటు 2 different ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేసిన యూజర్ కౌంట్ చూసినట్టయితే 13.3% అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ మీరు గ్రో యాప్లో మనీ యాడ్ చేసేటప్పుడు మోస్ట్లీ వీళ్ళకి జెన్జీ యూజర్స్ ఉన్నారు కాబట్టి చాలా మంది యూపీఐ ద్వారానే మనీ యాడ్ చేస్తుంటారు కదా. గ్రో వాళ్ళ ఇన్ హౌస్ యూపీఐ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో, గ్రో యూపీఐ ఏదైతే ఉన్నదో దాన్ని యూజ్ చేస్తుంది. కరెంట్లీ వీళ్ళ యాప్లో వచ్చే టోటల్ డిపాజిట్స్లోని 77% ప్లస్ డిపాజిట్స్ ఈ గ్రో యూపీఐ ఏదైతే ఉన్నదో దాని ద్వారా జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళ గ్రో క్రెడిట్ ఏదైతే ఉన్నదో యాజ్ ఆఫ్ నో 1,163 crores వర్త్ లోన్ బుక్ని వీళ్ళు డిస్బర్స్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇందులోని వీళ్ళ ఓన్గా అంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద వీళ్ళు డిస్బర్స్ చేసింది 248 crores. అంటే మిగిలింది వేరే అదర్ ఎన్బిఎఫ్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యాప్లోకి వెళ్ళి నేను సర్చ్ చేస్తే మీరు ఇక్కడ స్క్రీన్ షాట్కు చూపించడానికి ప్రయత్నిస్తాను. పవర్డ్ బై పూనావాలా ఫిన్కాప్ అని కనబడుతుంది. సో అక్కడ పూనావాలా ఫిన్కాప్ ద్వారా ఆ లోన్స్ డిస్బర్స్ చేస్తున్నట్టున్నారు. బట్ ఈ ఐపీఓ ద్వారా ఏవైతే క్యాపిటల్ రైజ్ చేస్తున్నారో దాంట్లో కొంచెం పార్ట్ అయితే వీళ్ళు అగైన్ వీళ్ళ ఎన్బిఎఫ్సిని ఫండింగ్ చేయడం గురించి అని రైజ్ చేస్తున్నారన్నమాట. మేజర్లీ నాకు తెలిసి గ్రో ఫోకస్ వుడ్ బి మనకి లోన్ అగైన్స్ సెక్యూరిటీస్ ఉంటాయి చూడండి. వీళ్ళ మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అగైన్స్ ల్యాస్ ఇవ్వడం, సెక్యూరిటీస్ అగైన్స్ ల్యాస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ బ్యాలెన్స్ షీట్ మీద చేయొచ్చేమో. మిగిలిన అదర్ పర్సనల్ లోన్స్ అండ్ ఇలాంటి హై క్రెడిట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతున్నా వాళ్ళు థర్డ్ పార్టీ యొక్క లోన్స్ ఏవైతున్నా వాటిని సెల్ చేస్తుండొచ్చు. లెట్స్ సీ హౌ దిస్ బిజినెస్ ఇవాల్వ్స్. సో యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఏవైతే లోన్స్ డిస్బర్స్ చేశారో అందులోని ఎన్పిఏ ఒక పర్సంటేజ్ చూసినట్టయితే 1.67% అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ క్రెడిట్ బిజినెస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, బ్రోకింగ్ బిజినెస్ ఇవి మాత్రమే కాకుండా వీళ్ళు వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్లో కూడా ఎంటర్ అవుతున్నారు. ఫిన్ విజార్డ్ అనే కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా, ఈ ఎక్విజిషన్ ద్వారా వీళ్ళు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, పిఎంఎస్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి వేరియస్ ప్రొడక్ట్స్ని డిస్ట్రిబ్యూట్ అయితే చేయనున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి మిస్టర్ లలిత్ కేశ్రీ కరెంట్లీ సిఇఓ పొజిషన్ అయితే హోల్డ్ చేస్తున్నారు. ఈయన 5 crores డ్రా చేస్తున్నారు యాన్యువల్లీ. సిఓఓ పొజిషన్ ని హర్ష్ జైన్ హోల్డ్ చేస్తున్నారు. ఈయన కూడా 5 crores per annum అయితే సాలరీ డ్రా చేస్తున్నారు. సిఎఫ్ఓ పొజిషన్ ఇషాన్ బన్సల్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ సిటిఓ పొజిషన్ నీరజ్ సింగ్ హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా per annum 5 crores అయితే సాలరీని డ్రా చేస్తున్నారు. అండ్ కరెంట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే లలిత్ కేశ్రీ దగ్గర 9.12% స్టేక్ ఉన్నది. మిగిలిన షేర్ హోల్డర్స్ యొక్క పేర్లు, వాళ్ళ స్టేక్ ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అండ్ ఐపీఓ డీటెయిల్స్ చూసినట్లయితే ఇష్యూ సైజ్ 6,632 crores. ఇందులోని ఫ్రెష్ ఇష్యూ 1,060 crores. అంటే ఇంత మాత్రమే కంపెనీలోకి వెళ్ళినది. మిగిలిందంతా కూడా ఓఎఫ్ఎస్ఏ, అంటే ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు సెల్ చేస్తున్నారు. దే విల్ మేక్ కిల్లింగ్ మనీ. అండ్ ఈ షేర్ ఒక ఫేస్ వాల్యూ 2 rupees per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ 95 rupees నుంచి 100 rupees మధ్యలో కోట్ చేస్తున్నారు. 100 rupees ఆధారంగా చూసినట్టయితే ఈ కంపెనీని 61,735 crores అయితే వాల్యూ చేశారు. మనం ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 150 shares అయితే పార్టిసిపేట్ చేయాలి రీటైల్ కోటాలో. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఐపీఓ డేట్స్ విషయంకి వచ్చేసరికి 4th November రోజున ఐపీఓ ఓపెన్ అవుతుంది అండ్ 7th November రోజున ఐపీఓ క్లోజ్ అవుతుంది. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూబీస్ 75%, ఎన్ఐఎస్కి 15%, రీటైల్కి 10% కోటా ఇచ్చారు. అండ్ మనం వీళ్ళ ఫైనాన్షియల్స్ చూసినట్లయితే ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్లో 324 crores డెట్ ఉన్నది అండ్ 5,995 crores ఈక్విటీ ఉన్నది. డెట్ ఈక్విటీ రేషియో 0.05 విచ్ ఇస్ నెగ్లిజిబుల్. అండ్ వీళ్ళు P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ 3 year డేటా ఏదైతే మనతో షేర్ చేశారో ఆ 3 year డేటాలోని వీళ్ళు 84% CAGR అయితే వీళ్ళు రెవెన్యూస్లో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలోని 143% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ వీళ్ళు ఎబిటా మార్జిన్ 60% డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎంతవరకు సస్టైనబుల్ అన్నది చూడాల్సి ఉన్నది. అండ్ ప్యాట్ నెంబర్ విషయంకి వచ్చేసరికి 101% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా అయితే మనకు కనబడుతుంది నెంబర్స్ బట్టి. అండ్ ప్యాట్ మార్జిన్ కూడా 47% ప్యాట్ మార్జిన్ అయితే లాస్ట్ ఇయర్ డెలివర్ చేశారు. అండ్ మీరు వీళ్ళు P&L నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే 2024లోని వీళ్ళు లాసెస్ డిక్లేర్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే
ఒకటి ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయాయి ఆ సంవత్సరం. దానికి రీజన్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నది మేనేజ్మెంట్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ మేనేజ్మెంట్ ఒక ఇన్సెంటివ్స్ అవ్వచ్చు, ఇవన్నిటితోని దానివల్ల యాక్చువల్లీ అదొక ఇంపాక్ట్ అయితే, సెకండ్ ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళకి గ్రో ఐఎన్సీ అని చెప్పి యూఎస్లోనే ఒక కంపెనీ ఉన్నదన్నమాట. దాన్ని ఇండియన్ కంపెనీలో మర్జ్ చేస్తారు. సో ఆ కంపెనీని మర్జ్ చేసినప్పుడు వీళ్ళు యూఎస్లో ట్యాక్స్ అయితే హెవీగా పే చేయాల్సి వచ్చింది. అమౌంట్ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. సో దానివల్ల కూడా వీళ్ళు లాసెస్ అయితే చూడాల్సి వచ్చింది. దానివల్ల ఇన్ఫాక్ట్ వీళ్ళు క్యాష్ ఫ్లోస్ కూడా ఆ సంవత్సరంలో అయితే నెగిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ అయితే డెలివర్ చేశారు. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఆర్హెచ్బిలో కొన్ని కంపెనీస్ ఒక నేమ్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవి మాత్రమే కాకుండా నేను మీకు ఇంటర్వ్యూలో చెప్పాను కదా, జీరోదాతో కూడా కొన్ని పారామీటర్స్ మీకు కంపేర్ చేసి చూపిస్తాను అని చెప్పి అది కూడా మాట్లాడతాను. ఫస్ట్ వీళ్ళు ఆర్హెచ్బిలో ఇచ్చిన పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసి చూసాం అనుకోండి, రెవెన్యూలో కానీ, ఏబిటాలో కానీ, ప్యాట్లో కానీ గ్రోత్ పరంగా ఎక్కడ కంపారబులే కాదు. వీళ్ళ గ్రోత్ ఎక్సెప్షనల్. అండ్ ఈవెన్ మిగిలిన అదర్ కంపారబుల్ పారామీటర్స్లో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. గ్రో ఈజ్ డూయింగ్ రియలీ గుడ్ అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళకి ఇన్స్టిట్యూషనల్ బ్రోకింగ్ లేదు కాబట్టి మనకి అసెట్స్ ఒక సైజ్ బట్టి మీరు కంపేర్ చేసామనుకోండి, మిగిలిన అదర్ బ్రోకర్స్ వాళ్ళు చాలా పెద్ద లార్జ్ బ్రోకర్స్గా మనకు కనబడతారు. వేరేస్ వీళ్ళది మేజర్లీ రీటైల్ ఫోకస్డ్ కదా. సో అందుకని మనం ఆ పార్ట్ని వదిలేసి మిగిలినవన్నీ చూసినట్టయితే మాత్రం దే హ్యావ్ డన్ రియలీ గుడ్. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ ఇయర్ జనరేట్ చేసిన ROE 30.4% అయితే, ROC 37%. మిగిలిన పియర్స్ అందరికన్నా కూడా వీళ్ళ రిటర్న్ రేషియోస్ అయితే చాలా బెటర్గా అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ నేను మీకు జీరోదాతో కపుల్ ఆఫ్ పారామీటర్స్లో కంపారిజన్ చూపిస్తాను కదా. నేను ఫైనాన్షియల్స్ ఆధారంగా మాట్లాడలేదు, ఎందుకంటే మనకి జీరోదా లిస్టెడ్ కంపెనీ కాదు కాబట్టి మన దగ్గర లేటెస్ట్ ఫైనాన్షియల్ డేటా లేదు. నా కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ అంటే యూజర్ ఈ యాప్స్ని ఎలా చూస్తున్నారని దాని మీద మనకి ఏవైతే ఒక కంక్లూజన్ ఇచ్చే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ నెంబర్ ఆఫ్ విజిట్స్ పరంగా మంత్లీ ఈ జీరోదా అండ్ గ్రోకి విజిట్స్ కౌంట్ మనం చూసాం అనుకోండి, జీరోదా ఈజ్ గార్నరింగ్ 55 million విజిట్స్ పర్ మంత్. వేరేస్ గ్రో విషయంకి వచ్చేసరికి 42 million విజిట్స్ అయితే వీళ్ళు గార్నర్ చేయగలుగుతున్నారు అన్నమాట. అంటే గ్రో కన్నా కూడా జీరోదా 30% మోర్ విజిట్స్ని అయితే గార్నర్ చేయగలుగుతుంది. దో యాక్చువల్ డీమ్యాట్ అకౌంట్స్ పరంగా చూసినట్టయితే గ్రో దగ్గర జీరోదా కన్నా ఎక్కువ ఉన్నాయి, అవునా? కానీ విజిట్స్ పరంగా జీరోదా గార్నర్ చేయగలుగుతుంది. అంటే జీరోదా దగ్గర సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రెగ్యులర్గా యాక్టివ్గా ట్రేడ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు గ్రో కన్నా జీరోదా దగ్గర ఎక్కువ ఉన్నట్టుగా మనం ఈ డేటా బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ వీళ్ళతో కంపారిజన్ తక్కువ ఉన్నా కూడా అన్ని విజిట్స్ వస్తున్నాయంటే దాన్ని బట్టి మనకు అదే చెప్తుంది. వేరే యూనిక్ విజిటర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలంటే గ్రోకి 15.8 million యూనిక్ విజిటర్స్ వస్తున్నట్టయితే జీరోదాకి 8.97. అంటే జీరోదా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్సే రిపీటెడ్గా ఓపెన్ చేస్తున్నారు. వేరేస్ గ్రో విషయంకి వచ్చేసరికి న్యూ క్లయింట్స్ని అయితే వాళ్ళు అక్వైర్ చేయగలుగుతున్నారు. అందుకని యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ గ్రో దగ్గర చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆ జెన్సీని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు, కొత్త డీమ్యాట్ అకౌంట్స్ వాళ్ళు యాక్టివ్గా ఓపెన్ చేయగలుగుతున్నారు. అండ్ ఆ జెన్సీ ఒక డేటాబేస్ ఏదైతే వీళ్ళకి దొరుకుతుందో దాంతోనే వీళ్ళు అదర్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఏవైతున్నాయి, లోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ బిహేవియర్ని అర్థం చేసుకుని ఆ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. సో ఆ వాటి ద్వారా కూడా రెవెన్యూ ఎడిషనల్గా సంపాదించవచ్చు కదా. సో క్లియర్లీ యంగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా గ్రో అయితే అట్రాక్ట్ చేయగలుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళు, సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు జీరోదా దగ్గర ఉన్నట్టుగా మనకైతే ఈ డేటా పారామీటర్స్ బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు వీళ్ళు ఆర్హెచ్బిలో ఇచ్చిన లిస్టెడ్ పియర్స్తోని లాస్ట్ కంపారిజన్ పారామీటర్ వాల్యుయేషన్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక ఎడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడాలి. సో నార్మల్లీ రెగ్యులర్ అంటే స్టాక్ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్స్ నమ్మే కంపెనీలకి ఏవైతే రిస్క్ పారామీటర్స్ ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అప్లికబుల్ అవుతాయి. అది కాకుండా వీళ్ళ స్పెసిఫిక్గా నాకు ఆర్హెచ్బిలో కన్వీన్ రిస్క్ పారామీటర్ ఏంటంటే వీళ్ళ అట్రిషన్ రేట్ హైయర్ సైడ్లో ఉన్నది. సో టాలెంట్ రిటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఆ అట్రిషన్ రేట్ హైయర్ ఉండడం అనేది అదొకటి రిస్క్ ఉన్నది గుర్తుంచుకోండి. కమింగ్ టు వాల్యుయేషన్ కంపారిజన్ మనం చూసినట్టయితే వీళ్ళు ఐపీఓని హైయర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా చూసినట్టయితే 31.35 times ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేస్తున్నారు. మనకి లిస్టెడ్ పియర్స్ ఎవరైతే డేటా వీళ్ళు ఆర్హెచ్బిలో ఇచ్చారో, ఏంజిల్ వన్ అవ్వచ్చు, మోతిలాల్ అవ్వచ్చు, 361 WAM ఆర్ నోమా వెల్త్ ఆర్ ప్రుడెంట్తో కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లో ఐపీఓని కోట్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో వీళ్ళు గ్రోత్ రేట్ బాగుంది కదా అని చెప్పి మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోని ఐపీఓని అయితే తీసుకురాలన్నట్టుగా మనకు దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. కాకపోతే ఒక రిస్క్ పారామీటర్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ సిక్లికాలిటీ రిస్క్ ఏదైతే ఉన్నదో, బుల్ మార్కెట్ నడిచినప్పుడు ఈ గ్రోత్ అంతా కూడా బాగానే ఉంటుంది. బేర్ మార్కెట్ వచ్చినప్పుడు క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెవెన్యూస్ మీద, ఎర్నింగ్స్ మీద మనకి ఇంపాక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. సో దిస్ సిక్లికాలిటీ రిస్క్ కూడా మీరు మైండ్లో ఉంచుకోండి ఎలాంటి కంపెనీస్ డీల్ చేసేటప్పుడు. సో ఇది గ్రో ఐపీఓ రిలేటెడ్గా గైస్ ఓవరాల్గా అంతా బాగానే కనబడుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతుందని మించినట్లయితే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చి వీడియోని ఇప్పటికి లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.